కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుటకై కూడొచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తాన్ని మా పైన ప్రోక్షించండి, పరిశుద్ధపరచండి. ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించినట్లు ప్రభా మమ్మల్ని సిద్ధం చేయండి. అయోగ్యుడైనటువంటి నన్ను మీ రక్తంతో కడిగి నా యొక్క ప్రతి పాపదోషమును శుద్ధీకరించండి దేవా, సహాయం చేయండి. మీ నోటి బోరగా వాడుకోమని మా యొక్క ప్రభా మనసులను తెరిచి మీ వాక్యము గ్రహించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక వరమును గురించి తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయం 15వ వచనం. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. చెప్పశక్యము కాని ఆయన వరం, అన్స్పీకబుల్ గిఫ్ట్ అనగా ఆయన ఇచ్చినటువంటి బహుమానం గురించి, ఆయన ఆ బహుమానము చెప్పశక్యము కానటువంటి బహుమానము, ఆ బహుమానం ఇచ్చినటువంటి దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాడు, అనగా స్తోత్రాలు తెలియజేస్తున్నాడు. ఆయన హృదయపూర్వకంగా ఆ వరమును బట్టి, ఆ బహుమానమును బట్టి ఆయన ఆ దేవునికి స్తోత్రము తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అని కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆ వరమే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ వరాన్ని గురించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే చెప్పశక్యము కానటువంటి వరం. ఆ వరాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెప్పవలసి ఉంది, దేవునికి ఆరాధన చేయవలసి ఉంది, దేవుని స్తుతించవలసి ఉంది అని తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ఆ వరాన్ని నా కొరకై ఈ భూలోకంలోనికి పంపినాడు ఆ దేవాది దేవుడు. ఎలా పంపించాడు అని అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. ఎప్పుడు పంపించాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నటువంటి ఆ యూదులతో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి యూదులతో ఆయన ఒక మాట చెప్పాడు. అది 31వ వచనంలో వ్రాయబడింది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. సత్యాన్ని గ్రహిస్తారు. ఇక్కడ యూదులు కొంతమంది యేసుక్రీస్తు వారిని నమ్మలేదు, కొంతమంది యేసుక్రీస్తు వారిని నమ్మారు. యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారితో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంతేకాదు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పగానే నమ్మనటువంటి వారికి కోపం వచ్చింది. మేమేమి దాసులం కాదు, మేమేమి ఇతర యొక్క రాజ్యాల అధికారం కింద ఉండలేదు, మమ్మల్ని ఎందుకు దాసులు అంటావు,
మేము స్వతంత్రంగానే ఉంటూ వచ్చాం, మేము అబ్రహాము కుమారులుగానే ఉంటూ ఉన్నాం, మేము అబ్రహాము సంతానం అని అంటూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే 34వ వచనం, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. మనము పాపమునకు అమ్మబడ్డాం, మనల్ని మనమే అమ్ముకున్నాం, తద్వారా మనం పాపానికి దాసులుగా అయిపోతూ వచ్చాం. ఎందుకంటే మనం పుట్టింది ఆ యొక్క ఆదాము యొక్క సంతానంగా మనం ఈ భూలోకంలో పుట్టినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ యొక్క ఆదాము సంతానంగా మనము ఈ లోకంలో ఉంటూ ఉండగా మనం పాపం చేసి పాపానికి అమ్ముడుపోయి పాపమునకు దాసులంగా ఉంటూ వచ్చాము. 36వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 36, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల, కాబట్టి మీరు స్వతంత్రులుగా చేయబడవలసి ఉంది. కానీ చేసేది ఎవరంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. మీరు ఇప్పుడు దాసత్వంలో ఉన్నారు కాబట్టి మీరు స్వతంత్రులుగా చేయబడవలసినటువంటి వారుగా ఉంటున్నారు. అది ఎవరి ద్వారా అంటే కుమారుని ద్వారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, సాది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. అనగా మీరు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. ఎలా అప్పగించుకుందామంట? అదే విషయాన్ని మనం ఏ విధంగా దాసులుగా అప్పగించుకున్నామో, మన శరీరాన్ని ఏ విధంగా అప్పగించుకున్నామో 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 12వ వచనంలో చెప్తాడు. ఏమంట? శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును, అంటే ఏంటి? దురాశలకు లోబడినట్లుగా మీ శరీరాన్ని అది మనం పాపానికి దాసులంగా చేసుకున్నాము. మన స్థితి ఎట్లా ఉంది అంటే, ఒకప్పుడు మన శరీరం పాపమునకు దాసత్వం అయ్యింది. అంతేకాదు పాపమునకు లోబడేదిగా ఉంది. అంతేకాదు మన శరీరము తన దురాశను నెరవేర్చుకునే శరీరంగా ఉంటూ వచ్చింది. అందుకనే మన అవయవములు పాపమునకు దాసులై ఉన్నాయి, మన శరీరము పాపమునకు దాసత్వంలో ఉంటూ వచ్చిందని ఇక్కడ పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు 13వ వచనంలో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపు, అంటే ఒకప్పుడు మీరు దుర్నీతి సాధనములుగా మీ అవయవాలను అప్పగించి ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరక్క ముందు మనం పాపమునకు దాసులుగా ఉంటూ వచ్చాం. మన అవయవములు పాపమును చేయడానికి ప్రోత్సాహపరుస్తూ వచ్చాం. మన శరీరము తన ఇచ్చను నెరవేర్చుకునేటువంటి విధానంలో స్వాతంత్రతని ఇచ్చాం. ఏ స్వాతంత్రతను అంటే పాపము విషయమైనటువంటి స్వాతంత్రతని ఇచ్చినటువంటి వారంగా ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం, 8వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో ఉంది అని అంటున్నాడు. అంటే సృష్టి కూడా మనమే మాత్రమే కాదు, సృష్టి కూడా ఎలాగుందంటే నాశనమునకు లోనైనటువంటి దాస్యములో ఉంది. ఆ సృష్టి కూడా అడుగుతుంది, నన్ను ఎప్పుడు విడిపిస్తావు అని. దేవాది దేవుణ్ణి అడుగుతూ ఉంది సృష్టి కూడా నాశనమునకు లోనైనటువంటి దాసత్వంలో ఉంది. మనం చూస్తే అపవాదికి అమ్ముకున్నటువంటి వారంగా ఉంటున్నాం, మన శరీర ఇచ్చలను నెరవేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం, మన అవయవములను పాపమునకు దాసత్వం చేసినటువంటి వారంగా ఉంటున్నాం. అలాంటిది మన స్థితి. అలాంటి స్థితిలో ఉండగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన పంపడంలో కారణం ఉంది. ఆయన్ని ఈ లోకంలోనికి పంపడానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి.
కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కారణం, లోకంలో ఉన్నటువంటి ఆయన సృజించినటువంటి మనుషులు తమ పాపమునకు దాసులుగా ఉంటూ వచ్చారు. తమ శరీరమును, తమ అవయములను పాపం యొక్క దాసత్వంలో ఉంచుతూ శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునేటువంటి స్థితిలో ఉంటూ వచ్చారు. ఆ విధానంలో ఉండగా, అట్టి స్థితిలో మానవుడు ఉంటూ ఉండగా, ఆ స్థితి నుండి, అపవాది యొక్క ఉరి నుండి విడిపించుట కొరకై యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు దేవాది దేవుడు. పంపడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. దేవాది దేవుడు తన ఏక కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు అంటే, విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని పాపానికి దాసులైనటువంటి మనుషుల కొరకై పంపించాడు. సృష్టి యావత్తు ఆ యొక్క పాప దాస్యత్వంలో ఉండి మొరపెట్టుచూ ఉండగా, పాపానికి దాసులైనటువంటి మనుషులను విడిపించుట కొరకై విమోచన క్రయధనము అనగా దాసులైనటువంటి వారిని విడిపించడానికి ఒక క్రయము, లేకపోతే ఒక ఫీజు, లేకపోతే ఒక అపరాధ రుసుమును చెల్లించవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే తప్పు చేసినటువంటి వారు, లేకపోతే ఈ లోకంలో మనం చూసినట్లయితే కోర్టులకు తీసుకెళ్ళినప్పుడు వారు ఫైన్ విధించేటువంటి వారుగా ఉంటున్నారు. దాన్నే క్రయధనము అంటాం. ఆ మనిషిని విడిపించడానికి కొంత ఫైన్ కట్టవలసి ఉంటుంది. కట్టిన తర్వాత ఆ మనుషుణ్ణి విడిపిస్తారు. దానికి కారణం ఏంటంటే తప్పు చేసినందుకు క్రయధనము. మానవుడు తను అమ్ముకొని ఉంటుండగా, మానవుడు అపవాది యొక్క దాసత్వంలో ఉంటుండగా, తన యొక్క శరీరాన్ని దుర్నీతి సాధనములుగా ఉపయోగిస్తూ ఉండగా, తను పాపంలోనికి ఉండి పాపములకు దాసుడై ఉండగా, ఆ దాసత్వం నుండి విడిపించుట కొరకై దేవాది దేవుడు ఆయన ఏకకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకంలోనికి బలి ఇచ్చుట కొరకై దాసత్వంలో ఉన్నటువంటి మానవుని విడిపించుట కొరకై విమోచన క్రయధనంగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆ యొక్క విమోచన యొక్క విలువ ఏంటంటే ఆయన క్రయధనము. ఆ క్రయధనం ఏంటంటే ఆయన ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టడము. ప్రాణం పెట్టుట ద్వారా ఆయనకి దూరస్తులైనటువంటి వారిని, దాసులుగా ఉన్నటువంటి వారిని స్వతంత్రులుగా చేస్తూ దేవుని ఇంటికి తీసుకుని వచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని ఇంటి నుండి దూరం అయిపోయినటువంటి మనుష్యుణ్ణి, దేవునితో సంబంధం లేనటువంటి మానవుణ్ణి, పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి, తన ప్రాణముని వెలగా ఇచ్చి ఆ మనుష్యుడిని, ఆ దాసుడిని స్వతంత్రునిగా చేయడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపడానికి ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఈ వార్త ఎవరు తెలియజేస్తున్నారంటే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ పుట్టి ఉన్నాడు. అంతేకాదు దీని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే 2వ అధ్యాయం 10వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు దూత మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి పంపబడినప్పుడు ఆయన తెస్తున్నటువంటి సువార్త ఏంటంటే మహా సంతోషకరమైన సువార్తమానం.
అదేంటంటే దేవాది దేవుడు తన ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపెను. ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు తన చిత్తానుసారంగా ఈ లోకములోనికి ఆయన్ని పంపాడు. అది మీరు గమనించండి అని దూతే లోకమంతటికి కూడా ప్రచారం చేస్తుంది. గొర్రెలను కాచుకునేటువంటి వారికి, గొర్రెల కాపరులకి మొట్టమొదటిగా ఈ సువర్తమానం తెలియజేయబడుతుంది. ఆ సువర్తమానం గురించి దూత అంటున్నటువంటి మాట ఏంటంట ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ, ఇందులో భేదమేమీ లేదు. తెల్లవాడని నల్లవాడని, ఒక గోత్రమని ఇంకో గోత్రమని, యూదులని విదేశస్తులని ఏదీ లేదు. ప్రజలందరికీ కలగబోయేటువంటి గొప్ప శుభవర్తమానం, సంతోషకరమైన వర్తమానం, ఆనందకరమైన వర్తమానం. అదేంటంటే దేవాది దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపెను. అంతేకాదు, ఈ మాట చెప్పగానే 2వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ ఆయన దేవుని ఆరాధిస్తున్నారు దూతలు. దేని బట్టి ఆరాధిస్తున్నారంటే ఆ కుమారుని ఈ లోకంలోనికి పంపినటువంటి ఆ సువర్తమానం చెప్పడాన్ని బట్టి వారు దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపడానికి కారణం ఏంటంటే ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టేట కొరకై పంపించినాడు. రెండవదిగా లూకాసు వార్త తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆయన ఈ లోకంలోనికి పంపడానికి ఏంటంటే మనల్ని దాసత్వంలో నుండి, జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాసత్వంలో ఉన్నటువంటి మనల్ని విడిపించుట కొరకై ఆయన రక్త మాంసముల్లో పాలివాడాయను. ఒక మాంసపు ముద్దగా ఈ లోకంలోనికి వచ్చెను. అంతేకాదు, ఆయన కన్య మరియ గర్భమందు తన శరీరంను ధరించుకొనుటకి ఇష్టపడిను. అందుకనే దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. కారణం ఏంటంటే దాసత్వంలో ఉన్నటువంటి మానవుడిని విడిపించడానికి ఆయన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇస్తానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉండబట్టి. రెండవదిగా లూకాసు వార్త 5వ అధ్యాయం 31-32 వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయం. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు. 32 మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. మారు మనసు పొందుటకై పాపులను పిలువవచ్చితిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి, మనుష్య రూపంలో, లేకపోతే ఆయన్ని దేవుని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపడానికి రెండవ కారణం ఏంటంటే ఆయన పాపులను పిలుచుటకై పంపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. పాపులను పిలిపించాలి. పాపుల్ని పిలవాలి అంటే ఆ పిలుపు యొక్క మహోజ్వలమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పాపము చేసినటువంటి వాడికి క్రయధనం చెల్లించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే పాపమును పిలుచుటకు అర్హుడైనటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే పాపం అనేటువంటి దాసత్వంలో మనుషుడు ఉండగా ఆ వెల చెల్లించలేనటువంటి వ్యక్తి ఆ యొక్క దాసుడిని పిలవలేడు. ఆ దాసుడిని విడిపించడానికి వెల చెల్లించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే పాపుల్ని పిలవగలడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ క్రయధనం తన చేతిలో పట్టుకుని పాపుల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా సరే, వింటున్నటువంటి ఎవరైనా సరే, వారు ఇంకా పాపంలోనే ఉంటే ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, నీ పాపములను బట్టి నేను ఒక క్రయధనం చెల్లించాను, అది ఆ కలువరి శిలువలో నేను ప్రాణాన్ని పెట్టాను, నీ యొక్క పాపమునకు వెలగా క్రయధనముగా నా ప్రాణాన్ని ఆ కలువరి శిలువలో నేను అర్పించినటువంటి వాడిగా ఉంటున్నాను. నేను నిన్ను కొనడానికి అర్హుడను, అంతేకాదు నిన్ను స్వతంత్రునిగా విడిపించడానికి నేను ఎంతగానో ఉపయోగపడేటువంటి వాడిని. కారణం ఏంటంటే, నా దగ్గర వెల ఉంది, నిన్ను కొలగలిగినటువంటి వెల క్రయధనం నా దగ్గర ఉంది. నిన్ను ఆ దాసత్వం నుండి విడిపించేటువంటి ఒకే ఒక వ్యక్తిని లోకంలోనికి దేవుడు నన్ను పంపినాడు. కాబట్టే నేను నిన్ను పిలుస్తున్నాను. పాపులైనటువంటి వారిని పిలిచేటువంటి అర్హత ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన పాపుల కొరకే తన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి పాపుల్ని పిలుచడానికి లోకంలోనికి వచ్చాడు. ఆ పాపంలో ఉన్నటువంటి వారిని, దుర్నీతి సాధనములుగా తన శరీరాలను ఉపయోగించుకున్నటువంటి వారిని ఆ యొక్క దుర్నీతి సాధనముల నుండి, లేకపోతే ఆ దుర్నీతి నుండి విడిపించడానికి పాపులైనటువంటి మనుషుల్ని పిలుస్తున్నాడు. పాపం చేస్తూ ఉన్నటువంటి వారిని పిలుస్తున్నాడు. ఆయన ఈ లోకంలోనికి పంపబడిన రెండవ కారణం ఏంటంటే, పాపంలో నిల్చున్నవో మనుష్యుడా, నీ పాపమునకు నుండి విడిపించి ఆ పాపమునకు దాసత్వం యొక్క వెలను అర్పించడానికి నేను అర్హుడను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ పాపమును విడిపించుట కొరకై, పాపులను పిలువుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పంపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. చూడని వారు చూడవలెను. పాపం వలన గుడ్డితనం కలుగుతుంది. నిత్య జీవమును చూడలేనటువంటి వారుగా ఉంటాం. పాపం వలన ఆ యొక్క వెలుగును చూడలేనటువంటి వారుగా ఉంటాం. ఇంకో మాట కూడా రాయబడింది 12వ అధ్యాయం యోహాను సువార్త 46వ వచనం. 12వ అధ్యాయం 46వ వచనం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి చీకటిలో నిలవకుండా చీకటి నుండి విడిపించి వెలుగు దృష్టిని కలుగజేయుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. చీకటిలో నడుస్తున్నటువంటి మనుషులను, ఎలాంటి చీకటి అంటే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. రాజా, ఒకప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను. నేను వెళ్తున్నటువంటి మార్గం గర్వంతో కూడినటువంటి ఆ మార్గంలో నేను వెలుగులో ఉన్నానని అనుకున్నాను. కానీ అది చీకటి మార్గమని నాకు తెలియదు. అంతేకాదు, నా గర్వాన్ని బట్టి నా శరీరము అతిశయించుట ద్వారా నేను దేవుని కార్యాలు చేస్తున్నాను అనుకున్నాను. అతిశయముతో కూడినటువంటి కార్యమే దేవుని కార్యం అనుకున్నాను. అది నాకు గుడ్డితనం కలగజేస్తున్నది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేనటువంటి మార్గంలో నా మార్గము నీతి మార్గం అనుకున్నాను. ఆ మార్గంలో నేను ఎంతో ఇష్టపూర్వకంగా వెళ్తూ వచ్చాను. అంతేకాదు, యేసుక్రీస్తును అనుసరించినటువంటి వారిని బందీలుగా చేయుటకు నేను ఇష్టపడినటువంటి వాడిగా ఉంటున్నాను. వారిని చంపుట కూడా నేను అనుమతించినటువంటి వాడిగా ఉంటున్నాను. నా హృదయంలో తీవ్రమైనటువంటి కోరిక ఏంటంటే, నేను నీతి కార్యం చేస్తున్నాను అనుకుంటూ కూడా నా యొక్క హృదయ గర్వం చేత, అపవాది చేత గుడ్డితనంలో ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నాకు ఒకానొక దినాన్న
ఏం కలుగుతూ వచ్చిందంటే చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. రాజా, అగ్రిప్ప రాజా, నా జీవితంలో నేను వెలుగులో వెళ్తున్నాను అనుకుంటే నేను వెళ్తున్నటువంటి మార్గం చీకటి అని తెలియజేసేటువంటి ఒక వెలుగు ప్రకాశించింది. అది సూర్య తేజస్సు కంటే ఎంతో ఉన్నతమైనటువంటి వెలుగు. నా హృదయంలో నేను వెళుతున్నటువంటి మార్గం నీతి మార్గం అనుకుంటే అది నీతి మార్గం కాదు, చీకటి మార్గం అని తెలియజేసే ఒక వెలుగును చూశాను అని అగ్రిప్పరాజుతో తెలియజేస్తున్నాడు. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం నీ స్వనీతి మార్గం, అది దేవుని మార్గం కాదు. అది ఆ యొక్క గ్రుడ్డితనం నుండి నువ్వు వెలిగించబడటానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి పంపబడ్డాడు. శిశువుగా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరండు పెట్టబడ్డాడు. ఆయనకి ఈ లోకంలో పుట్టుటకు కూడా చోటు లేనటువంటి విధానములో ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేకాదు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఈ యొక్క మనిషి కుమారునికి తల వాల్చుకుంటూ కూడా చోటు లేనటువంటి వాడిగా ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆయన ఈ లోకంలోనికి పంపబడడానికి కారణం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగుల్లోనికి తీసుకుని వచ్చుట కొరకై, దైవ దృష్టిని ప్రసాదించుట కొరకై, ఆ యొక్క పరలోకం యొక్క నీతిని చూచుట కొరకై, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడుట కొరకై ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలు. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నీటువంటి వారితో స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ పరలోకం యొక్క స్వాస్థ్యాన్ని, ఆయనకున్నటువంటి మహిమను పాపి అనేటువంటి గురుడితనంలో ఉన్నటువంటి మనిషినికి ఇచ్చుట కొరకై తన దృష్టిని వెలిగింపజేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలోనికి పంపబడినటువంటి మూడవ కారణము ఆయన వెలుగునిచ్చేటువంటి దేవుడు. సరి అయిన విధానంలో మనం చూడగలిగినట్లు దైవత్వం అంటే ఏంటో, కుమారత్వం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, ఆయన సహవాసం అంటే ఏంటో, ఆయన ఎంత శ్రేష్టమైన నిత్యత్వం కలిగిన దేవుడు, ఆయనను చూనేత్రాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకంలోనికి ఆయన పంపబడ్డాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నా భూమి మీద సమాధానమును పంపవచ్చినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చింది ఖడ్గమును. ఎలాగంట ఆ ఖడ్గం ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, అంటే కలహం పెట్టడానికి వచ్చాడని కాదు. ఇక్కడ కలహం పెట్టడానికి వచ్చినట్లు కాదు. ఎవరైతే క్రయధనాన్ని తీసుకుని వచ్చారో, ఎవరైతే పాపుల్ని పిలిచాడో, ఎవరైతే చీకటిలోనున్నటువంటి వారిని వెలుగులోనికి మారుస్తూ వచ్చాడో, ఈ 3 కార్యాలు జరిగినటువంటి వ్యక్తిలో ఈ 4వ కార్యంను నింపుడు కొరకే వచ్చాడు. వారి యొక్క క్రియలు ఇతరుల యొక్క క్రియల కంటే శ్రేష్టమైనవిగా ఉంటాయి. వారు చూసేటువంటి చూపు ఇతరుల చూపుల కంటే ప్రత్యేకమైనదిగా ఉంటుంది. వారు ఒక ఇంట్లోనే ఉంటారు, వారు ఒకే స్థలంలోనే ఉంటారు, కానీ వారి యొక్క ప్రవర్తన వేరు, వీరి యొక్క ప్రవర్తన వేరు. తిమోతి గారు ఆయన చెప్పినటువంటి సాక్ష్యంలో నేను విన్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు చెప్పినా ఈ మాట చెప్తూ ఉండేటువంటి వాడు. మా బజారులో యేసుక్రీస్తు వారిని ఊరేగించాను. ఎలా ఊరేగించానంటే, నా స్నేహితులు వచ్చి నా మీద చెయ్యేస్తూ ఉంటే ఆ చెయ్యి ఎప్పుడు తీసేయాలా అని ఉండేది. వారి స్నేహంతో అంతకుముందు నేను వారితో ఎంతో స్నేహం చేస్తూ, ఎందుకో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు అంటే, ఆ యొక్క క్రయధనమిచ్చి కొని పాపుల్ని పిలిచి ప్రత్యేకమైనటువంటి దృష్టినిచ్చి, నూతనమైనటువంటి సహవాసమునిచ్చి, నూతన విధానంలో నూతనమైనటువంటి ప్రవర్తన ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆ ప్రవర్తన జీవముతో కూడిందిగా ఉంటుంది, ఇతరులకు విలువైందిగా ఉంటుంది. 5వదిగా యోహాను సువార్త
3వ అధ్యాయం 17-18 వచనాలు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు? తీర్పు నుండి తప్పించబడుట మాట విని ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. కారణం, మనం నిత్య జీవం పొందినట్లు, నిత్య జీవమునిచ్చేటువంటి వారుగా. ఈ లోకంలో శ్రేష్టమైంది, అతి శ్రేష్టమైంది ఏదంటే వెండి బంగారాలు కలిగి ఉండటం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండి చనిపోవడం, కలిగి ఉన్నటువంటి వారంగా ఈ లోకాన్ని విడిచిపెట్టబడటం, కలిగి యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారిగా ఈ లోకంలో నుండి వెడలిపోవడం. అప్పుడు నిత్య జీవం ఉంటుంది, సదాకాలము దేవునితో ఉండేటువంటి వారంగా ఉంటాం. అంతేకాదు, మనతో పాటు మన కుటుంబీకులు ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మారో, విశ్వాసం ఉంచారో, ఆ నిత్య జీవంతో వారిని పరలోకమందు కలుసుకునేటువంటి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వబడినటువంటి చెప్పని అశక్యమైనటువంటి ఒక వరము. దాన్ని బట్టే మనము ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, వాక్యం చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆయన్ని ఈ లోకములోనికి పంపింది ఆయన్ని క్రయధనముగా తన యొక్క ప్రాణం పెట్టుట కొరకై, రెండవదిగా పాపుల్ని పిలుచుట కొరకై, మూడవదిగా నీతి గలవారిగా కనుదృష్టిని చూసేటువంటి గురుడితనము నుండి మనల్ని విడిపించి ఆ యొక్క దేవుని యొక్క దైవత్వాన్ని చూసే కనుల దృష్టి, మనోనేత్రము వెలిగించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపాడు. నాలుగవదిగా ఆయన ఎరిగినటువంటి వారంగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ఇచ్చుట కొరకు ఆయన్ని ఈ లోకంలోనికి పంపాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే తీర్పు నుండి మనల్ని తప్పించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆరవదిగా నిత్య జీవాన్ని మనకిచ్చి ఈ లోకం విడిచిన తర్వాత దేవునితో సదాకాలం ఉండే ఒక గొప్ప ఆధిక్యతనిచ్చుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి దేవాది దేవుడు పంపినాడు. అందును బట్టి ఆయన ఆరాధించి స్తుతించి గణపరుద్దాం.